కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడుతుందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. రైతులకు సరిపడా యూరియా దొరకక ఇబ్బందులు పడుతున్న విషయం వాస్తవమే అన్నారు. కావాలనే కొంతమంది ఇతర పార్టీ నాయకులు ఎక్కువగా యూరియా నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని, అలాంటి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొని మాట్లాడారు. ప్రతి రైతుకు యూరియా అందే విధంగా ప్రత్యేక చర్యలు చేపడతామని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం యూరియా సరఫరా చేయడంలో నిర్లక్ష్య ధోరణి విడనాడాలని సూచించారు. రైతులు అధైర్యపడాల్సిన అవసరం లేదని, త్వరలోనే ప్రతి రైతుకు యూరియా అందే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి, వివిధ మండలాలకు చెందిన నాయకులు పలువురు పాల్గొన్నారు. ఇప్పుడు మన రాష్ట్రానికి 7 లక్షల టన్నుల యూరియా ఇచ్చే బాధ్యత కేంద్ర ప్రభుత్వం, మోడీ సర్కార్ది. మనకి ఇచ్చిందంత కేవలం 4 లక్షల టన్నులు ఇచ్చింది. అసలు కేంద్ర ప్రభుత్వం బాధ్యత. నేను ఒకటి కోరుతున్నాను. నేను నిన్న కలెక్టర్ గారితో కూడా మాట్లాడాను. మన సిద్దిపేట డిస్ట్రిక్ట్ ఏదైతే యూరియా అవసరమో అంత యూరియా ఉన్నది. కానీ ఏమైతుందంటే మన కొందరు రైతులు అరే తక్కువ పడవచ్చు అని చెప్పి కొంచెం ఎక్కువ బస్తాలు తీసుకుంటారు. అది కొద్దిగా కంట్రోల్ చేయండి. అందరికి ఎవరైతే ఇంతకుముందు చెప్పినారో 2 బస్తాలు అవసరమో, రైతులకు అందరికీ కూడా 2-3 బస్తాలు అవసరం. కానీ కొందరు 40-40 బస్తాలు తీసుకున్నారు. మీరేం చేయాలంటే ఎవరైతే ఉన్నారో ఆ పార్టీకి చెందిన వాళ్ళు ఎక్కువ బస్తాలు తీసుకొని మనల్ని బద్నాం చేయాలని ప్రయత్నం చేస్తుందో లిస్ట్ తీసి రేటు చెప్పాలి. అర్థమైంది? అది మన ఇంటెలిజెంట్ వర్క్ అంటే మీరు అది చేయండి, అన్ని చక్కగా అయిపోతుంది. ఎవరైతే హోర్డింగ్ చేస్తున్నారో ఫర్టిలైజర్ యూరియాని, ఆ షాప్లన్నీ కూడా ఫర్టిలైజర్ షాప్ ని సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేయకుండా చక్కగా అయిపోతుంది. అన్ని సరిగా వాళ్ళు సరఫరా చేస్తుంటే ప్రాబ్లం లేదు. ఎవరైతే నిజంగానే దాన్ని హోర్డింగ్ చేస్తే దాన్ని కఠిన చర్యలు తీసుకునేది అవసరం.